ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ప్రస్తుత రాజకీయాలు గౌరవప్రదంగా లేవని, డబ్బుంటేనే ఎన్నికల్లో పోటీ చేయాలి అన్నట్లుగా వ్యవస్థ మారిపోయిందన్నారు. 30 నుంచి 40 కోట్లు ఖర్చు గెలిచినా పెట్టిన డబ్బులు సంపాదించేందుకు అవకాశాలు ఇప్పుడు లేవన్నారు. ఇంతకుముందు పెట్టిన డబ్బులు సంపాదించేందుకు కొంత అవకాశం ఉండేదని, ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోందన్నారు దగ్గుబాటి. పార్టీ అధినేత ఎమ్మెల్యేలను, ఎంపీలను ఉత్సవ విగ్రహాలుగా చేశారన్నారు. ఇసుక, మద్యం, మైనింగ్లో లక్షల కోట్లు దోచుకుంటున్నారని విమర్శించారు. ఇక దేశంలో సింగిల్ మ్యాన్ పార్టీలన్నీ ఇలానే ఉన్నాయని ఆరోపించారు దగ్గుబాటి. లేనటువంటి విధంగా భావిస్తాం. గౌరవప్రదంగా ఉండేటటువంటి అవకాశం లేనటువంటి విధంగా భావిస్తా ఉన్నాం. డబ్బు 5 సంవత్సరాలు గెలిచిన తర్వాత కార్యక్రమాలకు అటెండ్ అవుతూ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2,000 ఇస్తారా, 3,000 ఇస్తారా అని 40 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు తీసుకురావటం, ఆ డబ్బుని మళ్ళీ సంపాదించడం అనేటటువంటిది ఇంతకుముందు కొంత సంపాదించేటటువంటి అవకాశం ఉందేమో ఎమ్మెల్యేలకి. లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే, ముఖ్య ఎవరైతే పార్టీకి అధిపతిగా ఉన్నారో వాళ్ళు ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు ఉత్సవ విగ్రహాలు చేసి ఇసుకలో వస్తుందా, మద్యంలో వస్తుందా, మైన్లో వస్తుందా, వాళ్ళతో సెంట్రలైజ్ చేసి అందరూ ఇదే కార్యక్రమం. ఈ భారతదేశంలో ఈ సింగిల్ మ్యాన్ పార్టీస్ ఉన్నాయే, వీళ్ళంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యేలు అయితే కాస్త ఊళ్ళల్లో ఏదైనా పని చేసామో, లేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళకి సహాయపడ్డాము అని గౌరవంగా ఉండటానికి ఒక ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తాడు, ప్రజాప్రతినిధిగా ఉండటానికి చేస్తాడు. ఇవాళ అవకాశం కూడా లేకుండా పోయింది.